I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం నీ సామర్థ్యము చొప్పున నీకు ఇవ్వబడును అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి. చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలి, వారి జీవితాలు వెలిగించబడాలి, మీ నామానికి మహిమకరంగా జీవించాలి. అలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైతే ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఎలా మనం సక్సెస్ అవ్వాలి అనేది దేవుని వాక్యంలోనే ఉంటుంది. చాలామంది క్రైస్తవులు లోకం వైపు చూస్తూ ఉంటారు, లోక జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యంలో వెతికితే ఖచ్చితంగా కనబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి చదువుతాను చూడండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. తలాంతుల ఉపమానం మీరు చాలాసార్లు చదివి ఉంటారు. దీంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. దేవుడు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 15వ వచనంలో ఉంటుంది. నీ సామర్థ్యము చొప్పున దేవుడు నీకు ఇస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రార్థన చేస్తున్నాం, సిన్సియర్గా ఉన్నాం, దేవుడు ఇస్తాడు అని ఆశించి వాళ్ళు అనుకున్నవి జరగకపోయేసరికి చాలా నిరాశ చెందుతారు. ఈరోజు వాక్యం జాగ్రత్తగా వినండి. ప్రతి సమస్యకి పరిష్కారం కనబడుతుంది. దేవుడు ఎలా పని చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని మోషే 40 సంవత్సరాలు ఫరో దగ్గర పెరుగుతాడు. ఐగుప్తులో సకల విద్యలు ఆయన నేర్చుకుంటాడు. లక్షల మంది సైన్యాన్ని నడిపించటం, యుద్ధాలు చేయటం ఆయనకి తెలుసు. ఎందుకు దేవుడు అలా ట్రైనింగ్ ఇప్పించాడంటే, తర్వాత లక్షల మంది ఇజ్రాయేలీల్ని మోషే నడిపించాలంటే కంపల్సరీ ఆ సామర్థ్యం కావాలి. దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు, ఆ సామర్థ్యం వచ్చేలా చేస్తాడు. ఆ సామర్థ్యం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు వారి చేత తనేమైతే అనుకుంటున్నాడో భూమి మీద తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ చూడండి, మీరు చాలామంది దైవజనుల దగ్గర ఇలా విని ఉండవచ్చు. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు. తరువాత 40 సంవత్సరాలు ఎడారిలో ఉంటాడు. ఈ 40 సంవత్సరాల్లో మొదట నేర్చుకున్నవన్నీ మర్చిపోతాడు. అప్పుడు దేవుడు మోషేని పంపించారు అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్న తర్వాత మోషే ట్రైనింగ్ పూర్తవ్వలేదు. ఎందుకో తెలుసా? 40 సంవత్సరాలు మోషే నేర్చుకున్నది లక్షల మందిని ఎలా నడిపించాలి, సకల విద్యలు ఆయన నేర్చుకున్నాడు. అవన్నీ ఆయనకు తెలుసు. అయితే అరణ్యంలో 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని నడిపించాలి. అరణ్యం గురించి మోషేకి తెలియదు. అరణ్యంలో ఉన్న హార్ష్ కండిషన్స్, కఠినమైన పరిస్థితులు, ఇబ్బందులు మోషేకి తెలియదు. అందుకనే ఆ పరిస్థితులన్నీ తెలుసుకోవాలని చెప్పి దేవుడు మోషేని 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంచుతాడు. అరణ్యం ఎలా ఉంటుంది, అరణ్యంలో ఉన్న పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి, అక్కడ ఇబ్బందులను ఎలా తట్టుకోవాలి, ఒక్క మోషేకే తెలుసు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు దేవుడు మోషేని పంపిస్తాడు. మీకు అర్థమై ఉండాలి, మోషే ఆల్రెడీ లక్షల మందిని నడిపించడం తనకు తెలుసు. సకల విద్యలు ఆయన అభ్యసించాడు. కానీ అరణ్యం పరిస్థితి వేరు. అరణ్యంలో ఉన్న పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా తట్టుకోవాలి, అరణ్యంలో ఎలా ఉండాలి, అది నేర్చుకున్న తర్వాత
దేవుడు మోషేని పంపిస్తాడు. లేకపోతే ఏమవుతుందంటే మోషే దేవుని మాట చేత ఇజ్రాయేలీల్ని బానిసత్వం నుంచి విడిపించవచ్చు, కానీ వాళ్ళని 40 సంవత్సరాలు అరణ్యంలో హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండదు. దేవుని చిత్తం నెరవేరదు. వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు రావటం ఒకటి, తర్వాత అరణ్యంలో సస్టైన్ అవ్వాలి, అరణ్యంలో ఉండాలి. అరణ్యంలో లక్షల మంది 40 సంవత్సరాలు ఉండాలి. ఎవరు ఉంచగలరు? ఎవరికి ఆ సామర్థ్యం ఉంది? ఒక్క మోషేకి మాత్రమే ఉంది. దేవుడు మోషేని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, సామర్థ్యం వచ్చేలా చేశాడు. దేవుని చిత్తం నెరవేర్చబడింది. మీకు ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. యోసేపు చూడండి. యోసేపు కలలు కనేవాడు. తను కలలు కనే టైంలో తనకేం తెలియదు. తను దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తర్వాత ఏమవుతుంది? తను పోతీఫరుకి బానిసగా అమ్మివేయబడతాడు వాళ్ళ అన్నల వలన. అక్కడ దాదాపు 10 సంవత్సరాలు యోసేపు ఏం చేస్తాడో తెలుసా? మొదటగా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. తను ఏం చేసినా తన చేతుల పనిని దేవుడు ఆశీర్వదించాడు. అది పోతీఫరు గమనించి తన ఇంటి మొత్తానికి అధికారం యోసేపుకి ఇచ్చేస్తాడు. పోతీఫరు అంటే క్యాప్టెన్ ఆఫ్ ద గార్డ్, రాజ సంరక్షక సైన్యాధిపతి. రాజుతో దగ్గర సంబంధాలు ఉంటాయి. చాలా పెద్ద కుటుంబం, 100 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. అదంతా ఎవరు హ్యాండిల్ చేశారు? యోసేపు చూసుకున్నాడు. చాలా బాగా చూసుకున్నాడు, చక్కగా చూసుకున్నాడు. దేవుడు యోసేపుకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఐగుప్తులో ఉన్న పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి, వ్యవసాయం గురించి దేవుడు యోసేపుకు నేర్పించాడు. ఇదంతా నేర్పించిన తర్వాత యోసేపు 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా దేవుని ప్రణాళికే. ఎందుకంటే ఆ సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితులు ఏంటంటే కరువు రాబోతుంది. కరువు వలన ప్రపంచం అంతా నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ యాకోబు సంతానం కూడా నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. దేవుడు యాకోబు సంతానాన్ని కాపాడటం కోసం, తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం కోసం ముందుగానే యోసేపును పంపించి, యోసేపును ఏర్పాటు చేసుకుని, యోసేపుకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ సామర్థ్యం ఇచ్చిన తర్వాత ఒక్క రోజులో యోసేపు ప్రధానమంత్రి అవుతాడు. యోసేపు ప్రధానమంత్రి అయ్యేసరికి తనకిచ్చిన పొజిషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా నిర్వహించాలో, ఎలా పరిస్థితుల్ని చక్కబెట్టాలో యోసేపుకు తెలుసు. దేవుడు అలా పనిచేస్తాడు. దేవుని మాట మనం వింటే, దేవుని మార్గంలో ఉంటే, దేవుడు మనందరి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నువ్వెప్పుడైతే దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడతావో, మన పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలని దేవుడు బయలుపరుస్తాడు. మీరు చూడండి, మోషే కానీ, యోసేపు కానీ, దావీదు కానీ వాళ్ళు ఉన్న టైంలో ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్యలకి పరిష్కారం చూపించారు. ఎలా అంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వారికి ట్రైనింగ్ ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చారు. అప్పట్లో ఉన్న పెద్ద సమస్యలకి వాళ్ళు పరిష్కారం చూపించారు. ఇప్పుడు చూడండి, మనం ఉన్న ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు, సమస్యలు, ప్రజలు ఆర్థిక సమస్యల్లో, బంధకాల్లో, అపవాది కాడి కింద నలిగిపోతూ ఉన్నారు. గందరగోళమైన పరిస్థితులు. క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పరలోకం ఎప్పుడు వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యల నుంచి పారిపోయి ఎప్పుడు పరలోకం వెళ్దామని ఎదురు చూస్తున్నారు. మనం భూమి మీద ఉన్నది ఎందుకు? మనం దేవుని మాట వింటే, దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడితే, ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారం సంఘం చూపించాలి. ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారం దేవుడు మన ద్వారా చూపిస్తాడు. దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు, దేవుడు మనకి నేర్పిస్తాడు, దేవుడు మనకి సామర్థ్యం ఇస్తాడు. మనం అది ఏ సమస్య అయినా దేవుని సహాయంతో పరిష్కారం మనం చూపిస్తాం. అలా చూపించిన తర్వాత మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటారు, అప్పుడు మనం పరలోకం వెళ్తాం. అంతేగాని సమస్యలను తప్పించుకుని పారిపోవటం కాదు. అమ్మో అంత్యక్రీస్తు వచ్చేస్తున్నాడు, పరలోకం వెళ్ళిపోవాలి అంటానికి కాదు. క్రైస్తవులు చూడండి ఎంత అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారో. అందరూ కాదు. దేవుడు అంటాడు, నేను మిమ్మలను అనాథలుగా విడవను. యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్పారు. వీళ్ళేంటి పాటలు పడతారు, నేను అనాథను అని. ఒకసారి ఆలోచించండి, మనం దేవుని మాట కరెక్ట్గా వింటున్నామా? యేసు ప్రభు అంటాడు, తను నమ్మిన యూదులతో, తను నమ్మిన వారితో, మీరు నిజముగా నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు దావీదు గురించి కూడా మనం చూద్దాం.
దావీదు ఎక్కడో గొర్రెలు కాచుకునే వ్యక్తి, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంతకుముందు సౌలుని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఇజ్రాయేలీలు మాకు రాజు కావాలని అడిగినప్పుడు ట్రైనింగ్ ఇచ్చే సమయం లేదు, అవకాశం లేదు. సడన్గా దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకుంటాడు. సౌలు పరిస్థితి చూడండి, రాజు అయిన తర్వాత కొంత టైంకి దేవునిలో ఎదగడు, దేవునిలో బలపడ్డు, అంతేకాకుండా పరిస్థితుల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ తనకు లేదు, సామర్థ్యం తనకు లేదు. ఇజ్రాయేల్ దేశం పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఎంత దారుణంగా అంటే యుద్ధంలో సౌలు చనిపోతాడు, సౌలు కుమారుడు యోనాతాను చనిపోతాడు. దానికి రీజన్ సౌలు దేవునిలో బలపడలేదు, దేవునిలో ఎదగలేదు, దేవుని సహాయం తనకు లేదు, పరిస్థితులను చక్కబెట్టే సామర్థ్యం లేదు. ఇజ్రాయేలు దేశం పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఆ టైంలో దేవుడు దావీదును ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదుతో పాటు కొంతమంది ఉంటారు, దేవుడు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఇలా అనుకోవచ్చు, మోషే గురించి లేకపోతే యోసేపు గురించి దావీదు గురించి చెప్తున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను మీ గురించి చెప్తాను చూడండి. మీరెవరైనా సరే దేవుని మాట వినటానికి ఇష్టపడితే, ఏ మారుమూలలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు వెతుకుతున్నాడు, ఎవరు నా మాట వింటారు, ఎవరు నేను చెప్పింది చేస్తారు అని. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు, దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యం వచ్చిన తర్వాత నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు, దేవుని నామానికి మహిమకరంగా ఫలించే జీవితాన్ని జీవిస్తావు. అలా దేవుడు పనిచేస్తాడు. మీరు ఇక్కడ చూడండి, 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8 నుంచి మీరు చదవండి. నేను కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. అప్పట్లో పాత నిబంధన కాలంలో యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు ఈ వచనం వాళ్ళకి ఎలా పనిచేస్తుంది? ప్రజలు బంధకాల్లో ఉన్నారు, అపవాది కాడి కింద నలిగిపోతున్నారు, ఆర్థిక సమస్యల్లో, బలహీనతల్లో, గందరగోళంలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మనది ఆత్మీయ పోరాటం. పాత నిబంధనలో అది శరీర సంబంధమైన పోరాటం. మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలంటే, దావీదు దగ్గర బలాఢ్యులు ఉన్నారు, డేవిడ్ అండ్ హిజ్ మైటీ మెన్. వాళ్ళు ఇజ్రాయేల్ పరిస్థితి భయంకరంగా ఉన్నప్పుడు, చిన్న భిన్నమైనప్పుడు ఆ పరిస్థితులు మొత్తాన్ని దేవుని సహాయంతో చక్కబెట్టారు. మనం ఏం చేయాలంటే, మన ఆత్మీయ పోరాటం, మనం మనుషులతో పోరాటం చేయట్లేదు. ప్రజలు బంధకాల్లో, అపవాది కాడి కింద నలిగిపోతున్నారు, సమస్యల్లో ఉన్నారు, ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, బలహీనతల్లో, గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్ని దేవుని సహాయంతో మనం చక్కబెట్టాలి. ఎలా అంటే, దేవుడు మనకి సామర్థ్యం ఇస్తాడు, దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. మనం దేవుని మాట వింటే మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేలా దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆ సామర్థ్యం ఇస్తాడు. చూడండి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా యోషే. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతము చేశాను. ఒక్క మనిషి 800 మందిపై విజయాన్ని సాధించాడు. 9వ వచనం, ఇతని తరువాత వాడు దోదో కుమారుడైన ఎలియేజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యుల్లో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళిపోగా, ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలంతా పారిపోతారు. అప్పుడు ఇతను ఏం చేశాడు? ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీన్లు హతము చేయుచు వచ్చాను. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేశాను. ఇజ్రాయేలీలంతా పారిపోతుంటే ఈయన ఒక్కడు నిలబడి గొప్ప విజయం వచ్చేలా చేస్తాడు. తర్వాత 11వ వచనం, ఇతని తరువాత వారు ఎవరనగా షమ్మ. ఇతను ఏం చేస్తాడంటే, ఫిలిస్తీన్లు అలసందల చేనులో గుంపు కూడగా జనులు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇంకొకసారి అనమాట, ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేక పారిపోతారు. అప్పుడు తినేం చేస్తాడు? ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీన్లు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేశాను. ఒక్కడు నిలబడి ఫిలిస్తీన్లు జయిస్తాడు. తరువాత 18వ వచనం, సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అబీషై తన అనుచరుల్లో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధంలో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ 3 పేరు పొందినవాడు. ఒక యుద్ధంలో 300 మందిని జయిస్తాడు. తర్వాత 20వ వచనం, యెహోయాదా కుమారుడు బెనాయా అని ఒకడు ఉండెను. ఇతడు అమోరీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాను.
మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. ఇంకను ఇతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపాను. ఆ ఐగుప్తుని చేతిలో ఈట ఉండగా బెనాయా దుడ్డు కర్ర తీసుకుని వాని మీదకి పోయి వాని చేతిలో ఈట ఊడలాగి దానితోనే వానిని చంపాను. ఇక్కడ చూడండి, బెనాయా తినేం చేస్తాడంటే మోయాబీలకు చెందిన 2 బలాఢ్యుల్ని వాళ్ళపై విజయం సాధిస్తాడు. తర్వాత మంచు కురిసే కాలంలో ఒక బావిలో సింహం ఉంటే తను వెళ్ళి ఆ సింహాన్ని జయిస్తాడు. తర్వాత ఐగుప్తు దేశానికి చెందిన ఒక బలాఢ్యుణ్ణి కర్ర తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉన్న ఈట లాక్కుని తన మీద విజయం సాధిస్తాడు. దావీదు బలాఢ్యులు వీళ్ళు దేవుని సహాయంతో వారి కాలంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తారు, అన్ని సమస్యల్ని జయిస్తారు. ఇజ్రాయేలుకి నలుదిశలా నెమ్మది వస్తుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇక్కడ దావీదు గురించి చూడండి. సౌలు దావీదుని పోల్చినప్పుడు సౌలు దేవునిలో ఎదగలేదు, దేవునిలో బలపడలేదు, ఇజ్రాయేల్ దేశాన్ని సరిగ్గా నడిపించే సామర్థ్యము లేదు, మొత్తం భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. దావీదు వచ్చేసరికి దేవునిలో ఎదుగుతాడు, దేవునిలో బలపడతారు. దేవుని మందసాన్ని తీసుకొచ్చి 24 గంటలు దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి వాయిద్యకారుల్ని ఏర్పాటు చేస్తాడు, లేవీయుల్ని ఏర్పాటు చేస్తాడు. తను కూడా దేవుణ్ణి దినముకు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవారు. దేవునిలో ఎదిగాడు, దేవునిలో బలపడ్డారు. తను ఎంతగా దేవునిలో ఎదిగాడో అంతగా ఆయన గొప్ప విజయాలు కూడా సాధించాడు. దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు, దావీదుతో పాటు ఉన్న వాళ్ళ అనుచరులకి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు సౌలు నుంచి తప్పించుకుంటూ దాదాపు ఒక 10 సంవత్సరాలు అరణ్యంలో జీవిస్తారు, శత్రువుల మధ్య జీవిస్తారు. వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకున్నారు, దేవుడు వాళ్ళకి సామర్థ్యం వచ్చేలా చేశాడు. ఆ తర్వాత వాళ్ళు అధికారానికి వచ్చేసరికి ఇజ్రాయెల్ దేశం పరిస్థితి చిందరబందరగా ఉంటుంది. ఆ పరిస్థితి మొత్తాన్ని చక్కబెట్టేశారు. అది దేవుని యొక్క పిలుపు. దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుందంటే, నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే నువ్వు సమస్యల నుంచి బయటకు రావడం కాదు, లక్షల మందిని సమస్యల నుంచి బయట తీసుకొచ్చేస్తావు, వారిని బంధకాల నుంచి బయట తీసుకొచ్చేస్తావు, వారి జీవితాల్లో వెలుగు నింపుతావు, అపవాది కాడి నుంచి వారిని బయటకు తీసుకొస్తావు. అంత గొప్ప పిలుపు ఉంటుంది దేవుని పిలుపు. దానికి దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుని మాట వినాలి. మీరు విశ్వాసులైనా దైవజనులైనా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే మీరు దేవుని మాట విని దేవుని దగ్గర నేర్చుకోవాలి. ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనాయి. దేవుని వాక్యంలో అనేకమైన మర్మాలు ఉన్నాయి. దేవుని వాక్యం ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటే, లోతుగా ధ్యానిస్తే దేవుడు అనేకమైన మర్మాలు మనకి బయలుపరుస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, ఎప్పుడైతే మనం దేవుడు చెప్పింది చేస్తామో, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు, ట్రైనింగ్ ఇస్తాడు. ఇంకా మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ఈ వాక్యం జాగ్రత్తగా మీరు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపనీయడు. మనం హ్యాండిల్ చేసేదానికన్నా ఎక్కువ బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. మనకి ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యము చొప్పునే దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు, దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. అప్పుడు నీకు బాధ్యత అప్పచెప్తాడు. ఏమీ లేకుండా నేను ప్రార్థన చేస్తున్నాను అయిపోద్దంటే కుదరదు. ప్రార్థన చేయాలి, దేవునిలో ఎదగాలి, అది చాలా ప్రాముఖ్యం. దాంతోపాటు నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవాలి. దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. మనము చేయలేని పని దేవుడు మనకు అప్పచెప్పడు. మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు మనల్ని శోధింపనీయడు. ఒక పెద్ద బాధ్యత అంటే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి, దాన్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉండాలి,
దాన్ని తట్టుకునే సామర్థ్యం ఉండాలి, పరిస్థితులు చక్కబెట్టే సామర్థ్యం ఉండాలి. చిందరవందరైపోయిన జీవితాలు చాలా కనబడుతున్నాయి మనకి. ఆర్థికమైన బంధకాల్లో, రకరకాల పరిస్థితుల్లో, గందరగోళమైన పరిస్థితుల్లో క్రైస్తవులు నలిగిపోతున్నారు. దేవుణ్ణి కలిగి ఉండి అన్ని బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఎప్పుడైతే ఆ సామర్థ్యం వచ్చిందో దేవుడు అనేకమైన విషయాలు నీకు బయలుపరుస్తాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావో లేదో ఎలా తెలుస్తుంది? నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. నువ్వు ఉన్న పరిస్థితిలో నమ్మకంగా ఉంటే, నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు చెప్పింది చేస్తే తర్వాత కూడా నువ్వు నమ్మకంగానే ఉంటావు. చాలామంది ఏమంటారంటే, దేవా నాకు ఇవన్నీ ఇచ్చేస్తే నేను మీకు నమ్మకంగా ఉంటాను. అట్లా కుదరదు. దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే వాటిని హ్యాండిల్ చేసే పరిస్థితి నీకు లేదు. నీకున్న దాంట్లో నమ్మకంగా ఉండు, నీకున్న దాంట్లో సరిగ్గా చేయి, నీకున్న దాంట్లో సమర్థవంతంగా నువ్వు కార్యాన్ని నెరవేర్చు. అప్పుడు దేవుడు నీకు ఎక్కువిస్తాడు. అలాగే ఈ లోక ధన విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం నీకు ఎవరిస్తారు? ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే, నువ్వు దేవుని పనికి సాక్రిఫైస్ చేసి ఇవ్వలేకపోతే, నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద నేర్చుకోకపోతే సత్యమైన ధనం నీకు ఎవరిస్తారు? అభిషేకం ఎవరిస్తారు నీకు? అనేకమైన మర్మాలు ఎవరు బయలుపరుస్తారు నీకు? ఊరినే పై 4 విషయాలు తెలుసుకుని ఏదో జరిగిపోద్దని ఎదురు చూస్తూ ఉంటారు. అలా జరగదు. నువ్వు కరెక్ట్గా సత్యం ఏంటో తెలుసుకుంటే ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు బంధకాలు తెంచుకుని బయటకు వస్తావు, అలా దేవుడు చేస్తాడు. నువ్వు బంధకాలు తెంచుకుని బయటకు రావటమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుంచి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నువ్వు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 22వ వచనం. ఇజ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే దేశం స్వాధీనం చేసుకోమని దేవుడు చెప్తాడు. అయితే దేవుడు ఎలా చెప్తాడంటే, ఒక్కసారే కాదు, క్రమక్రమంగా. ఒకేసారి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటే ఏమవుతుందంటే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉండదు. అడవి మృగాలు పెరిగిపోతాయి. అక్కడున్న వారితో కంటే అడవి మృగాలతో సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి క్రమక్రమంగా మీరు స్వాధీనం చేసుకోవాలి. ఒకేసారి స్వాధీనం చేసుకోవటం అనేది మీకు క్షేమకరము కాదు. ఒకేసారి మొత్తం వచ్చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నీకు సామర్థ్యం ఇస్తూ ఉంటాడు. దేవుడు నీకు పెద్ద బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు. నువ్వు ఒక బాధ్యతను సక్రమంగా నెరవేర్చావంటే దానికి ఖచ్చితంగా దేవుడు పెద్ద బాధ్యతను ఇస్తాడు. అది మీకు బైబిల్లో చదివినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. మనం ముందే చదువుకున్నాం, దేవుడు ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చారు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 5 తలాంతులు సంపాదించి వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచిదాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలు పంపులు పొందమంటారు. అంటే తనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, తన బాధ్యత చక్కగా నెరవేర్చాడు, సక్సెస్ఫుల్గా నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ స్థాయిలో తను హ్యాండిల్ చేస్తే ఇంకా దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి చూడండి, 28వ వచనంలో ఉంటుంది. ఆ తలాంతును వాని యొద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? దాన్ని భూమిలో దాచిపెడతాడు. ఆయన వల్ల ఏ ఉపయోగం లేదు. 1 తలాంతును హ్యాండిల్ చేసే పరిస్థితి లేదు. కొంచెంలో నమ్మకంగా లేడు. ఆ పరిస్థితిని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయలేదు. తన దగ్గర సామర్థ్యం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న 1 తలాంతు కూడా 10 తలాంతులు గలవానికి ఇచ్చేయమంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. మీకున్న బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోతే, మీది సంఘమైనా సరే ఇంకేదైనా సరే సక్రమంగా నెరవేర్చకపోతే ఏమవుతుందో చెప్పనా? మీకున్న ఆ తలాంతు కూడా సక్రమంగా నెరవేర్చే వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని రాజ్యం అలాగే పనిచేస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఉన్న తలాంతును జాగ్రత్తగా చూసుకుంటాను, ఉన్న సంఘాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకుంటాను. అది అస్సలు వర్కౌట్ అవ్వదు.
ఒక తలాంతుతో నువ్వు 2 తలాంతులు సంపాదించాలి. నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నువ్వు నేర్చుకోవాలి దేవుని దగ్గర. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో, దేవుడు చెప్పింది చేస్తావో, దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్తాడు. పెద్ద బాధ్యత అంటే ఏంటో తెలుసా? ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది. ఈ లోకంలో మీరు ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే మీరు దాని ద్వారా ప్రతిఫలం వస్తుంది, ఇన్కమ్ ఉంటుంది. మీరు దేవుడు చెప్పింది సక్సెస్ఫుల్గా చేశారంటే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు అలాగే పనిచేస్తాడు. మన సామర్థ్యము చొప్పున దేవుడు మనకి ఇస్తాడు. ఈ వాక్యం మరలా మీరు వినండి. అనేక మందికి షేర్ చేయండి. మీరు విన్నట్లయితే దేవుడు ఎలా పనిచేస్తాడు, ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు ఎలా పొందుకోవాలనేది తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన దేవ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి, మీ మాట వినాలి, మీలో ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా మీ చిత్తాన్ని నెరవేర్చాలో మేము తెలుసుకోవాలి. మీరు మా సామర్థ్యం చొప్పున మాకు ఇస్తారు. మేము మీ మాట విన్నప్పుడు, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు మీరు ఏర్పాటు చేసుకుని ట్రైనింగ్ ఇస్తారు, సామర్థ్యం ఇస్తారు. ఆ సామర్థ్యం ఇచ్చి సక్సెస్ వచ్చేలా మీరు చేస్తారు. మీ మాట వినాలి. మీ సహాయంతో మేము గొప్ప కార్యాలు చేయాలి. మీరు మా ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. ఈ లోకంలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి సమస్యకి పరిష్కారం సంఘంలో ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం మా దగ్గరే ఉంది. ఎప్పుడైతే మేము మీ మాట వింటామో, ఎప్పుడైతే మేము మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో, మీరు మా ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తారు. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని బలపరుస్తారు. అలా వింటున్న ప్రతి ఒక్కరూ మీ మాట విని గొప్ప కార్యాలు చేసేలా బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.